ఇది క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి, ఇది క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్కి అనేది క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మనం పైన ప్రోటోటైప్ అనేది ఒకటి ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని కార్నర్లో మీకు హోమ్ సింబల్ కనిపిస్తుందా, అండ్ ప్రోటోటైప్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఎంటైర్ ఒక లేఅవుట్ మొత్తానికి యారో కనిపిస్తుంది. ఆ యారో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి సెలెక్ట్ ఏమంటారు మూవ్ చేసుకోవచ్చు. సో ఈ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ డిస్ప్లే అవ్వాలి. అండ్ ఈ పేజ్లో ఈ ఫస్ట్ సెక్షన్ ఒక్కదాన్ని నేను గ్రూప్గా క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ సెక్షన్ మొత్తం గ్రూప్గా సెలెక్ట్ చేసుకొని ఈ గ్రూప్కి ప్రోటోటైప్కి వెళ్ళి మళ్ళీ ఈ గ్రూప్ ఒక్కదానికి నేను ఇది క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ డిస్ప్లే అవ్వాలి అని ఇస్తున్నా. అయిపోయిందా? సో దీని తర్వాత మళ్ళీ 4th వన్. సో ఈ పేజ్లో యాడ్ టు కార్ట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో యాడ్ టు కార్ట్ బటన్ మీద నుంచి మనకి నెక్స్ట్ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ ఇలా దాన్ని డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ పేజ్ హైలైట్ అవ్వాలి బ్లూ కలర్లో. సో హైలైట్ అయిందంటే అటాచ్ చేసేయచ్చు. సో ఇప్పుడు అన్ని పేజెస్కి అటాచ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ప్లే చేసి చూద్దాం ఎలా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ప్లే చేద్దాం. ప్లే చేస్తున్నాం కదా, ప్లే చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ కనిపిస్తుంది. సో ప్లే చేసాం కదా, ప్లే చేసిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత పైనది ఒక్కటే కర్సర్ కనిపిస్తుంది మనకి, కిందవేమి కర్సర్ కనిపించాం. సో మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసింది. ఏ పేజ్ మీద సెలెక్ట్ చేస్తే ఆ పేజ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మీరు హోమ్ మీద సెలెక్ట్ చేస్తే హోమ్ పేజ్ నుంచి ఫ్లో కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ నుంచి ప్రోటోటైప్ యాడ్ చేద్దాము. సో ఇప్పుడు వచ్చింది కదా, సో దీన్ని లాగిన్ అండ్ ఫస్ట్ పేజ్ని చేసాం కదా, ఫస్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఐటమ్ డీటెయిల్స్ బ్యాక్ వెళ్తే ఇక్కడ హోమ్ వచ్చేసింది. సో ఇట్లా పేజ్ ఫ్లో వచ్చేసింది.